హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మార్నింగ్ వచ్చేసి నేను ఈ మేగడంతా తీసి బయట పెడుతున్నాను అనమాట. నెయ్యి అయిపోయింది, తీసేసి బయట పెట్టాను అనుకోండి. ఇది మధ్యాహ్నం కల్లా కొద్దిగా మెల్ట్ అయిపోయి నెయ్యి చేయడానికి రెడీ అవుతుంది అనమాట. ఒక 2 బాక్సెస్ అయితే అయ్యిందండి మీగడ. ఇది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని నెయ్యిగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక నైట్ ఈ గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేశానండి. మార్నింగ్ లేవగానే ఇవి సర్దేసుకుంటే పని చేసుకోవడానికి నీట్గా ఉంటుంది కదా. సో నైట్ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ ఇలా పక్కన పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఇవి సర్దేసేసి టిఫిన్ అయి ప్రిపేర్ చేసేస్తే ఇక మా అబ్బాయిని స్కూల్కి అయితే పంపించేయచ్చు. ఈరోజు ఫస్ట్ డే అనమాట బాబుకి స్కూలు. సో అలాగా మార్నింగ్ లేవగానే మేగడైతే తీసి బయట పెట్టేశానండి. నెయ్యి అయిపోయిందనమాట. చాలా రోజుల నుంచి నెయ్యి కాయాలనుకుంటా ఉన్నాను కానీ కుదరలేదు, స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువైపోయింది. సో దానికి తగ్గట్టు మా అబ్బాయి కూడా హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి నెయ్యి అడిగే వాళ్ళే లేరు. ఇక తను వచ్చేసాడు కాబట్టి నెయ్యి కాసేద్దామని చెప్పి మేగడైతే బయట పెట్టేశాను. యాక్చువల్గా నైటే బయట పెట్టేసి పడుకుందాం అనుకున్నానండి, కానీ గుర్తులేదు అసలు. ఇక అందుకని మార్నింగ్ లేవగానే అది తీసి బయట పెట్టేశాను. మధ్యాహ్నం కల్లా ఆ కూలింగ్ అంతా తగ్గిపోతుంది. ఇక నెయ్యి అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక మధ్యాహ్నం లంచ్లోకి నేను దొండకాయ ఫ్రై అలాగే ఆకుకూర పప్పు చేశాను. దాంతోపాటు కొత్త ఆవకాయ అయితే ట్రై చేస్తున్నానండి. మాకు తెలిసిన ఆంటీ ఒకళ్ళు ఇలాగ పచ్చడి పెట్టించారనమాట, మామిడికాయ పచ్చడి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆంటీ అడుగుతూ ఉన్నారంట ఎలా ఉంది పచ్చడి అనేసి. సో మా వారైతే ఇంకా టేస్ట్ చేయలేదు, తిన్నాక చెప్తాం అనేసి అన్నారంట. సో నేను పర్సనల్గా చెప్తున్నాను, ఆంటీ ఈ వీడియో చూస్తూ ఉంటారు. ఆంటీ పచ్చడి అయితే చాలా చాలా బాగుంది, చాలా చాలా థ్యాంక్స్ మీకు. సో చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా కూడా అసలు ఆవకాయ పచ్చడికి ఉన్న క్రేజే వేరండి అసలు. అది కాకుండా కొత్త ఆవకాయ కాబట్టి ఇంకా టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఉప్పు కారం అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. మామూలుగా బయట ఎప్పుడన్నా తీసుకుంటే అయితే కారం ఎక్కువ ఉంటుంది, లేదంటే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సో నాకైతే ఇక్కడ కూడా నచ్చలేదు. ఆంటీ అయితే చాలా చాలా బాగా పెట్టారనమాట పికిల్. అలాగే పప్పు ఆవకాయ కాంబినేషన్ అయితే అసలు ఇంకా ఎవర్ గ్రీన్ కదా, అసలు మనం దానికి పేరు పెట్టే పనే లేదు. ఇలా పప్పు అలాగే ముద్దపప్పు అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ముద్దపప్పు ఆవకాయ విత్ నెయ్యి, ఇంకా అది ఉంటే ఇంకా బిర్యానీ కూడా పనికిరాదు మనకి. సో ఇలాగా పప్పు ఆకుకూర దొండకాయ ఫ్రై కొత్త ఆవకాయతో నా లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్నమాట అనే పదం ఊరికే వస్తుందండి. నాకు అది అసలు స్టాప్ చేయడానికి రావట్లేదు. ఏ విషయం చెప్పినా కూడా అదన్నమాట ఇదన్నమాట అని చెప్పి ఊరికే వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా అన్నమాట అని వస్తుంది. సో నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు మా అమ్మాయి ఏకంగా కామెంటే పెట్టింది, అన్నమాట అనే పదం ఊరికే వస్తుంది అనేసి. సో నాకు అది కంట్రోల్ చేసుకోవాలన్నా రావట్లేదండి. ఇప్పుడు కూడా చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను అన్నమాట అనేది రాకుండా. మధ్యాహ్నం భోంచేసుకున్న తర్వాత ఒక డ్రెస్ ఉంటే స్టిచ్ చేస్తున్నాను. ఇది రెడీమేడ్ డ్రెస్సేనండి, దీనికి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. అలాగే ప్యాంట్ కొద్దిగా పొడవైందనమాట. సో అవి ఒక 2 ఇంచెస్ కట్ చేసి నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇది మాకు తెలిసిన వాళ్ళ పాప డ్రెస్ అండి. సో తన బర్త్డే అనమాట సండే రోజు. సో సండే రోజు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న జెస్సీకి నా తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ జెస్సీ. డ్రెస్ అయితే చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. లైట్ కలరు అలాగే వర్క్ కూడా చాలా బాగుంది. పైన టాప్ వచ్చేసి షార్ట్గా వచ్చింది, నార్మల్గా పొడవు టాప్ లాగా కాకుండా షార్ట్గా వచ్చింది. సైడ్ కట్స్ వచ్చాయన్నమాట. అలాగే ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది సరిపోలేదండి. సో అప్పుడు ఏం చేశానంటే ఎలాగో ప్యాంటు కింద కట్ చేసి కుట్టమన్నారు కదా, సో అలా కట్ చేసిన తర్వాత ఉన్న క్లాత్ని నేను అక్కడ జాయిన్ చేసేసి స్టిచ్ చేసేసాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెయ్యి అయితే రెడీ చేస్తున్నాను. పొద్దున్నే మేగడ బయట పెట్టేసరికి అది చక్కగా కూలింగ్ అంతా తగ్గిపోయిందండి. ఇక కేక్ బ్లెండర్ ఉంటుంది కదా, సో దాంతో బ్లెండ్ చేసేసుకున్నాను. మేగడైతే మంచిగా వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా వాష్ చేసేసి నెయ్యి అయితే రెడీ చేసేసుకోవడమే. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటా ఉన్నాను కానీ అస్సలు కుదరలేదండి. ఇక ఈరోజు అయితే ఫైనల్గా టైం కుదిరింది. ఈరోజు నెయ్యి అయితే రెడీ చేసేస్తున్నాను. ఈ నెయ్యి ఎలాగ తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి. సో ఎవరైనా
చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. సో నేనైతే కనీసం ఒక 4, 5 సార్లు అయితే వాష్ చేస్తానండి. అంటే కొంతమంది అంటున్నారు మరి అన్నిసార్లు వాష్ చేయక్కర్లేదు అనేసి. కానీ నాకు ఇలా చేయడం వల్ల ఏంటంటే నెయ్యిలో వచ్చే వేస్ట్ ఉంటుంది కదండీ, అడుగున ఉంటుంది కదా. సో అది బాగా తక్కువగా వస్తుందనమాట ఇలా ఎక్కువగా వాష్ చేయడం వల్ల. సో నేను అందుకని కొద్దిగా ఎక్కువగా అయితే వాష్ చేస్తున్నాను. అంటే ఎవరిష్టం వాళ్ళదిలేండి. సో ఫైనల్గా నెయ్యి అయితే ఇలా రెడీ అయిందండి. నేను వేడిగా ఉన్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇది నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే కల్లా ఇలాగ చక్కగా ఫామ్ అయిపోయింది. చక్కగా రవ్వ రవ్వగా మంచి కలర్లో చాలా బాగా వచ్చింది నెయ్యి అయితే. ఇక ఈవినింగ్ మ్యాంగోస్ తీసుకుందామని మాకు పక్కనే ఉన్న మ్యాంగో మార్కెట్కి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఇలాగ గంపల్లో ఫుల్గా మ్యాంగోస్ పెట్టేసి అమ్ముతున్నారు. మనకి విడిగా ఇవ్వరంట, కంప్లీట్గా గంపంతా తీసుకోవాలి అని చెప్పని అంటున్నారు. మాకైతే అన్ని మ్యాంగోస్ అస్సలు అవసరం లేదండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.